అమ్మమ్మకు నమస్కారములు. నేనిక్కడ క్షేమం. నీ ఆరోగ్యం బాగుందని తలుస్తాను. అమ్మకు నాన్నకు నమస్కారములు చెప్పగలవు. ఉత్తరాల్లో మాత్రం భక్తి ప్రపతలన్నీ ఒలకబోస్తాడు. నేనిక్కడ కోటలో పాగా వేశాను. ఒక జపాన్ ఆఫీసుకి బ్రాంచ్ మేనేజర్ అని నాటకం ఆడి పానకాల స్వామి ఇంట్లోనే ఒక పోర్షన్ తీసుకుని తిష్ట వేశాను. ఈ విషయంలో ఎన్ఆర్ఐ గురుమూర్తి గారు నాకు ఎన్నో విధాలు సహాయం చేస్తున్నారు. వివరాలు తర్వాత రాస్తాను. పానకాల స్వామి తాతయ్యను నమ్మించి ఎలా వెన్నుపోటు పొడిచాడో అలాగే నేను వీణ్ణి నమ్మించి శంకరగిరి మాన్యాలు పట్టించి బంగళా స్వాధీనం చేసుకోవటమే నా అంతిమ లక్ష్యం. ఇట్లు నీ మనవడు రవి. ఆ పానకాలు అసలే పరమకిరాతకుడు. వీడు పోయి వాడింట్లోనే మకాం పెట్టానంటున్నాడు. ప్రాణాల మీద తెచ్చుకుంటాడేమోనని భయంగా ఉంది. ఏం భయపడకండి అత్తయ్య, గురుమూర్తి గారి సహాయం ఉందంటున్నాడుగా. ఆయనకి హైదరాబాద్ లో చాలా పలుకుబడి ఉంది, ఏం పర్వాలేదు. అంబ బలుకు, జగదంబ బలుకు, కంచి కామాక్షి బలుకు, మధుర మీనాక్షి బలుకు, పెదవాడ కనకదుర్గమ్మ బలుకు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! సిరిగల ఇల్లు, సిరిమువ్వల ఇల్లు, ముచ్చటైన భార్య, ముద్దుల్ల భార్య, కడుపున కాయ కాయదెందుకే అంబా, గొడ్రాలుగా దీవించకే అంబా. చెప్తున్నాడేమిటి? బుడబుక్కల వాళ్ళు అలాగే ఏవేవో చెప్తూ ఉంటారు పిన్ని, నమ్మకు. అదేమిటో చూద్దాం పదా. ఆహా ఆహా, ఏమి సొగసు అది, ఏమి హొయలు. అమ్మాయి కడుపు ముందుగా పండుతుంది. నా సంగతి ఎందుకు నీకు? చూడు పిన్ని ఏమంటున్నాడు. ఏమిటి? నాకంటే ముందు మా అమ్మాయి పిల్లలు పుడతారా? యాగాలు చేసినా రోగాలు వచ్చినా బిడ్డలు పుట్టరే అంబా. అంబ పలకాల, మేము చెప్పాలా? ఏమిటి నువ్వు చెప్తావా? చెప్పు చెప్పు. అంబ ఎక్కడ పడితే అక్కడ పలకదే. ఓహో, అయితే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. రారా. చెక్కిలి పొంగింది, చిన్నది రమ్మంది. ఎవరా నువ్వు? నీ తాతగాడు సొమ్ము అనుకున్నావురా? దర్జాగా సోఫాలో కూర్చున్నావు. సత్యం పలికింది నీ నోట, అంబ పలికించింది ఈ చోట. అంబ పలికిందా, గాడి గుడ్డుకు పలికిందా? నీకేమైనా బుద్ధి ఉందటే? బుడబుక్కలో అనిపించి ఇంట్లో తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టా. మన ఇంట్లో దోషం ఉందంటండి, చూసి చెప్తాడని లోపల తీసుకొచ్చాను. దోషం బహుదోషం, ప్రతి మూల ప్రతి గది దోషం. మృత్యుదేవత మూడో కన్ను తెరుస్తుంది, ఈ ఇంటి రూపంలో వచ్చి మీ కుటుంబ నాశనానికే పథకం వేస్తుంది. జాగ్రత్త పడితే జీవిస్తావు, నిర్లక్ష్యం చేస్తే నీరసించి నశించి కృషించి మరణిస్తావు. ఏమండి, వీడు ఎందుకంటున్నాడో ఏమిటో. వెంటనే ఇల్లు మారి వేరే ఇంటికి వెళ్ళిపోతానని అమ్మవారితో చెప్పమని చెప్పండి. అలా నచ్చ చెప్పి ముప్పు నుంచి తప్పించుకోవే అంబా. ఈ శకున పక్షికి ఒక నూతన వస్త్రం ప్రసాదించండి స్వామి. నీ మొహానికి తోడు నూతన వస్త్రం ఒకట. ముందు ఇంట్లోంచి బయట పోనీ పిల్ల బయట ఇప్పించినా కూడా పై పంచలా వేసుకుని మురిసిపోతా. నాన్న, ఏమిటి నాన్న ఇతను వెకిలి వేషాలు? కోటో ప్యాంటు ఇచ్చి పంపించు. ఏంటి కోటు ప్యాంటునా? ఇంకా నయ్యం కొలతలు తీసుకుని కొత్త బట్టలు కుట్టించమలేదు. నువ్వు ముందు ఇంట్లోంచి బయటకు పోతావు లేదా? ఇదిగో ఆ పాగా తీసిపారేస్తా. ఇది కోటలో వేసిన పాగా, దీన్ని పీకటం అంత తేలిక కాదు. ఏమండి, వాడు చెప్పే మాటలు నిజం అవుతాయో ఏమో. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదామండి. చిచ్చే, నోరు పోయింది. నోరు మూసుకు లోపల పడి పడి లోపలికి. ఎవరు ఎవరు? ఏమిటిది? ఏమిటిదంతా? ఏం జరిగింది? ఎవరి పిల్ల? నాకు తెలియదు సార్. తెలీదా? తెలియని మనిషిని ఎందుకు చంపారు? నో నో నో, నేను చంపలేదు సార్. ఈ అమ్మాయి కేకలేసుకుంటూ పరిగెత్తుకుంటూ మా ఇంట్లోకి వచ్చింది. ఈ అమ్మాయి వెనకాల ఒక రౌడీ వెంటబడి ఇదే పిస్తోల్తో కాల్చి ఈ పిస్తోల్ నా చేతిలో పెట్టి పారిపోయాడు. కాకమ్మ కథలు చెప్తున్నారా? కాల్చి చంపిన వాడు పిస్తోల్ మీ చేతిలో ఎందుకు పెడతాడు? అదే నాకు తెలియటం లేదు సార్. నేను నిజం చెప్తున్నాను, నా మాట నమ్మండి. యాదగిరి సార్, అంబులెన్స్ ఫోన్ చేయి. బాడీని పోస్ట్ మార్టం పంపాలి. మీరు ఒకసారి స్టేషన్కి రావాలి. ఇదంతా ఏమిటి? మీ చేతిలో పిస్తోల్ ఏమిటి? మీరేం చేశారు? నోర్బై ఇన్స్పెక్టర్ గారు, ఒకసారి లోపల రండి. రండి రండి అండి, ఒక్క నిమిషం ఆగండి. ఇది ఏమిటిది?
ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకోండి. మీరు తలుచుకుంటే ఈ కేసుని ఈజీగా మాఫ్ చేయగలరు. ప్లీజ్. అవసరం అయితే మీరు ఒకసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది. అబ్బా, అవసరం లేకుండా చేస్తారనే కదా మిమ్మల్ని బతిమాలేది. ట్రై చేస్తాను కానీ ప్రామిస్ చేయలేను. కొంచెం గట్టిగా ట్రై చేయండి. ఇదిగో, ఇది కూడా దాంతో పాటు తీసుకెళ్ళండి. ఆ. వెరీ గుడ్, వెరీ గుడ్. బ్రహ్మాండంగా యాక్ట్ చేశారయ్యా. నేనే అదిరిపోయాను. తీసుకో. ఏమా, బుల్లెట్ నిజంగానే తగినట్టు యాక్ట్ చేసావే. మా సినిమా షూటింగ్ లో ఈ బుల్లెట్లు వైర్లు అన్ని మాకు అలవాటే. ఇదిగోండి పానకాల దగ్గర వసూలు చేసిన డబ్బు. థ్యాంక్ యూ. నానా, రాజేంద్ర గారు వచ్చారు. రా బాబు, రా. కూర్చో. ఆ ఫేస్ ఏంటండి, ఏదో సీరియస్ గా ఉన్నారు. అబ్బే, ఏమీ లేదు బాబు, పేపర్ చదువుతున్నానంతే. అవును, రాత్రి డమాల్ మన ఏదో తుపాకీ శబ్దం మన ఇంట్లో వచ్చినట్టుగా. అబ్బే, అది తుపాకీ శబ్దం కాదు బాబు, నేనే పిల్లి మీద కర్ర విసిరాను, ఆ కర్ర అంత శబ్దం చేసిందంతే. కర్ర చెప్పడం అవడం ఏంటండి, తుపాకీ వెళ్తేను. అది తుపాకీ శబ్దం కాదు బాబు, మా ఇంట్లో వీడియోలో పిక్చర్ చూస్తుంది. ఈ రోజుల్లో పిక్చర్లో అన్ని తుపాకులు హత్యలే కదా, మా ఇంట్లో వీడియో చూస్తుంది కాబట్టి ఆ తుపాకీ మా ఇంట్లోనే పేలింది అనుకుంటుంది. తెలియదు కదా, ఇక మాట్లాడుకో. అవును బాబు, నువ్వేంటి ఎక్కడికో ప్రయాణం అవుతున్నావు? అవునండి, 2 రోజుల కోసం ఢిల్లీ వెళ్తున్నాను, మీకు చెప్పి వెళదామని. అలాగే బాబు, వెళ్తా. చూడమ్మా, తుపాకీ సినిమాలు అవి చూడకు, అవి రాత్రులు అసలు చూడకు. ఇక అది చూడదు, ఒకవేళ చూస్తానన్నా నేను చూడనివ్వను. సెలవు. ఏళ్ళు వచ్చిన ఎందుకే కోసుకో తిన్నాం. ఏది గుట్టుగా ఉంచాలో, ఏది రట్టు చేయాలో ఇంత మట్టికి తెలిసావుదేవే నీకు. ఓ పని చేస్తావా? చెప్పండి, చేస్తాను. సంవత్సరం పొడుగుతా రోజు మౌనవ్రతం పాటించు, పీడ విరగడైపోతుంది. ఓ లోపల. రక్తమా? ఎక్కడమ్మా? ఏమండి, అక్కడ అక్కడ యువకులండి. ఎక్కడ? రండి. సరే, మీరిద్దరు వెళ్ళి నా గదిలో పడుకోండి, నేను వస్తాను. వెజ్జిగాడా నాన్ వెజ్జిగాడా? ఇక్కడ ఇన్ని గొడవలు జరుగుతుంటే తాఫీగా సోఫాలో పడుకున్నారు. దరిద్రులు దరిద్రులు.
ఎక్కడండి? ఇక్కడే ఉండాలి, ఇప్పుడు చూస్తే లేదే. ఏమండి, ఆ రోజు ఒక అమ్మాయిని మన ఇంట్లో కాలిస్తే చచ్చిపోయిందే, ఆ అమ్మాయే దెయ్యమై ఈ పనులన్నీ చేస్తుందేమోనండి. సరే, మీరు వెళ్ళి పడుకోండి, వెళ్ళి పడుకోండి. అమ్మా పాలు. సార్ పేపర్. అమ్మా కూరగాయలు. ఏమండి, కాఫీ. అలా చూస్తారేమిటండి? పార్వతి, నా మాటలు నాకే ప్రతిధ్వనిస్తున్నాడు. అలాగా అలాగా ఉండండి, డాక్టర్ పిలిపిస్తాను. అయ్యా, పరిస్థితి చూస్తూ ఉంటే దోషమంతా ఈ ఇంట్లోనే ఉన్నట్టుంది. మీరు ఆరోగ్యంగా తిరగాలి అంటే ఈ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళటం చాలా ఉత్తమం. ఏమండి, ఈ ఇల్లు మనకు కలిసి రాలేదండి. దీన్ని అమ్మేసి వేరే ఏదైనా ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోదామండి. నా పసుపు కుక్కలు కాపాడండి. సరే, బ్రోకర్ని రమ్మని ఫోన్ చేయి. ఆ పానకాల స్వామిని ఇల్లు అమ్మకానికి పెట్టే స్థితికి తీసుకొచ్చాను. ఇక ఇల్లు అమ్మడం ఖాయం. మనకే అమ్మేలాగా కూడా పథకం వేశాను. అంతేకాదు, వాడిని రోడ్డు పట్టించి చెట్టు కింద నిలబెట్టి తీరతాను. నన్నేం చేయగలడో చూస్తాను. ఏమయ్యా పోస్ట్ మ్యాన్, ఇది నాది కాదయ్యా, ఎవరిదో రవీంద్రనాథ్ అట. లేదు సార్, మీ ఇంట్లో అద్దుకున్నాడే ఆయనదే సార్ ఈ లెటరు. అతని పేరు రవీంద్రనాథ్ కాదయ్యా, రాజేంద్రనాథ్. కాదు సార్, ఒకసారి రిజిస్టర్ పోస్ట్ కూడా వస్తే ఇచ్చాను సార్. ఏది ఈ పేరు మీద? లక్ష్మీదేవం, తిరుపతి. నేను ఇస్తాను. అలాగే సార్. ఎవరు? హలో పానకాల గారు, గుడ్ ఈవినింగ్. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. బాగున్నారే? కాస్తా కూస్తా కాదు, చాలా బాగున్నాను. అయితే జబ్బు తగ్గిపోయింది? తగ్గిపోవటమే కాదు, ఇక మీదట రాదు కూడాను. అది సరే, పొద్దున వెళ్ళి ఇప్పుడైనా రావటం? మొన్న టోక్యో నుంచి ఒక అర్జెంట్ మెసేజ్ వచ్చింది. నిన్న 10 మంది ఎక్స్పర్ట్స్ వచ్చారు. వాళ్ళతో మీటింగు, సమాలోచనలు. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏది అంత బిజినెస్ పని మీదనా? టాప్ సీక్రెట్. ఓహో, మీరు ఎవరితోనూ చెప్పకూడదు. నీ మీద. అమెరికాకి జపాన్కి యుద్ధం రాబోతుంది. అమెరికా జపాన్ ఫ్రెండ్స్ కదయ్యా. ఏం ఫ్రెండ్స్ అండి, మీకు తెలియందే ఉంది. మీరు బాగా అనుభవజ్ఞులు కదా. అయినా ఈ రోజుల్లో ఎవరి మిత్రులో ఎవరి శత్రువో చెప్పడం చాలా కష్టం. ఇది కరెక్ట్. పరమ శత్రువులు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ గా నటిస్తూ ఉంటారు. దొంగ వెధవలు. కరెక్ట్. నాకు తెలిసిన కేసు ఒకటి. మా బంధువే ఒక ఆయన ఇలాగే అందమైన ఇల్లు కట్టుకుని బయట వాళ్ళకి అద్దెకిస్తే ఖాళీ చేయరన్న భయంతో స్నేహితుడు మంచివాడు కదా అని మీలాంటి వాడికి ఇల్లిస్తే ఇల్లు నాది, ఖాళీ చేయను, బయటకు పొమ్మన్నాడు. పరమ లుచ్చ. అమ్మా, ఇంతకాలం ఈ బొవికలతోనూ, ఈ తాళతోనూ, ఈ సామాన్లతోనూ అని బుడబుక్కల వేషం వేసి నన్ను భయపెట్టాలని చూశావా? నీ బండారం కాస్త బయటపడిపోయింది. తాజుబాద్తో చెలగట్టవాడకు. 24 గంటల్లో ఈ ఇల్లు ఖాళీ చేయకపోతే ఇదిగో దాని గతే నీకు పడుతుంది.
జాగ్రత్త. పార్వతి, లత, పని పాట లేకుండా ఈ ప్యాకోడ్ పెట్టుకున్నారు. ఆ రాజేంద్ర గారి సంగతి తెలుసా? వాడు జపాను కాదు, జర్మనీ కాదు, వట్టి దొంగ. 24 గంటల్లో ఇల్లు ఖాళీ చేయమని చెప్పొచ్చాను. నిజమా? ఇక నుంచి నువ్వు వాడితో మాట్లాడడానికి వీలేదు. అదేమిటి నాన్న, నేను అతన్ని ప్రేమిస్తున్నానుగా, మాట్లాడకుండా ఎలా ఉంటాను? ఇప్పటి నుంచి ఆ ప్రేమలో దోమలో కట్టిపెట్టు. అతను ఊసు కూడా ఎత్తడానికి వీలేదు. నిన్న భూపతి గారు మనోడు బాలుగచ్చి పెళ్లి చేస్తాను. నాన్న, ఇదేమైనా బొమ్మలాట? నువ్వే కదా అతన్ని ప్రేమించు ప్రేమించు అని ఎంకరేజ్ చేశావు. నా హృదయ ఫలకం మీద అతని పేరు ఎర్ర బలపంతో రాసుకున్నాను. పలక మీద కదా దాన్ని చెరిపేయి. ఏమిటయ్యా, నేను ఇల్లు ఖాళీ చేయమని చెప్పి 24 గంటలు అయింది. ఎక్కడ సామాన్ అక్కడే ఉంది. ఇల్లు ఖాళీ చేయలేదు, పైగా ఇంట్లోనే చిందులు గంతులు వేస్తున్నావు. ఇల్లు దొరకలేదు. దొరకకపోతే ఖాళీ చేయవా? చెయ్యను. సరే రాయ్ రాయ్. ఓహో, రౌడీలు కూడా తీసుకొచ్చావా? తీసుకొచ్చాను. రాయ్, ఈ సామాన్ని తీసుకెళ్ళి బయట పారండి. ఒకళ్ళ గదిలోకి వెళ్ళి అక్కడ సామాన్ కూడా తీసుకురండి. వెళ్ళండి. వెళ్ళండి. సార్ సార్ సార్, పోలీసులు. ఓహో, పోలీసు బందోబస్తుతో వచ్చావన్నమాట. అవునయ్యా, పూర్వాపరాలు తెలుసుకోకుండా పిలవగానే తగ్గుతున్నాయా అని వచ్చేటవేనా? ఆయన పిలిస్తే రాలేదండి. మీ అగ్రిమెంట్లు కోర్టులో దాఖలు చేసిన తర్వాత మేజిస్ట్రేట్ ద్వారా స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. ఓహో, అంతవరకు వచ్చావన్నమాట. సార్, మీకు లావాదేవీలు ఏమనంటే కోర్టులో తెలుసుకోండి. అంతేగాని ఇలా దౌర్జన్యాన్ని దిగారంటే మీ మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది. చూసావా కామా, వాడు ధనవంతుడని ఆశపడి నన్ను అల్లుడిని కాకుండా వాడిని చేసుకుందాం అనుకున్నావు. ఇప్పుడు చూడు, మీ అమ్మాయికే కాదు నీకేమో కూడా కూర్చున్నాడు. సరేనయ్యా, కోర్టు ద్వారానే తెలుసుకుంటాను. ఏంటి బాలు? ఏమిటేమిటి, నువ్వు వచ్చి ఇప్పటికి ఎన్ని రోజులైంది? ఒక్క క్షణం మాట్లాడడం కుదరడం లేదు. ఈ తాతకుడు పగలంతా ఇంట్లో ఉంటాడు, రాత్రి పక్కనే పడుకోమంటాడు. అది కథారా? నేను ప్లాన్ వేస్తాను. దాంతో రాత్రికి తాతగారు గురక పెట్టి నిద్రపోతారు. మనం చందమామని చూస్తూ హాయిగా పాడుకుందాం. అలాగే. ఇది తాతగారి గ్లాసు. టింగ్. రావే, పాలు తీసుకురావే అని నేనే పిలుద్దాం అనుకున్నాను, నువ్వే వచ్చేసావు. మీ పెద్ద గ్లాస్ మీకేనంటే చిన్నబాబు గారి చిన్న గ్లాస్ అండి. అంతే కదా మరి, అక్కడ పెట్టి వెళ్ళు. ప్లాను గీను అన్నావు. రాత్రి 12 గంటలకు వస్తాను, అప్పుడు తెలుస్తుంది. ఏమిట్రా గుసగుసలో? అవి ఏలే తాతయ్య, టైం ఎంత అయింది అంది. 12 అవ్వలేదు అన్నాను. సరే, పాలు తాగి పడుకో. రే బాలు, కడుపులో ఏమిటో బరువుగా ఉందిరా. ఇందా ఈ గ్లాస్ నువ్వు తీసుకో. ఆ చిన్న గ్లాస్ చాలే నాకు. సరే, అలా కానీ. మిమ్మల్ని కలుసుకోవాలి అనుకున్నాను. ఇలా కలుసుకోవడం కన్నా మన పెళ్ళైన తర్వాత కలిస్తేనే ముద్దు ముచ్చట అన్నీను. రే బాలు, మాట ఏంటి? ఇలా రారా, కూర్చో. మనది చాలా గొప్ప వంశం రా. తెలుసు. మీ తాత ముత్తాతలందరూ కూడా నలుగురేసి భార్యలు నేలిన వాళ్ళు. తెలుసు. నీ ముత్తాత కూడా మొదటి భార్య కాలం చేయగానే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. తెలుసు. మనకా ఇంట్లో ఆడదిక్కు లేదు. తెలుసు. అందుకే నేను మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటా. పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? ఎవరు బామ్మ? ఎవరు బామ్మ? ఉందిరా. ఏ ఊరు? మన ఊరే. ఏ వీధి? మన వీధే. ఏ ఇల్లు? మన ఇల్లే. మన ఇల్లా? అదేరా, రాజోలు వెంకటలక్ష్మి. రాజోలు వెంకట? అదేరా, మన రావే. రావయ్యా! దానికి నా మీద మనసైందిరా. అయ్యో తాతయ్య, పర్వాలేదురా, ఈ రోజుల్లో కులాలు మతాలు అవి అంటే ఎలా? తాతయ్య ఎందుకురా గావుకేకలో?
ఈ పిల్ల ఎవరనుకుంటున్నావు? మన వంటవాడి మేనకోడలు. రావే. కాదు, నేను ప్రేమించిన ఏకాంతపురం తార. ఏమిటి? ఆ పిల్ల ఈ పిల్ల ఇద్దరూ కలిసి ఎంత నాటకం ఆడారు. మిమ్మల్ని కాల్చి పారేస్తాను. నేను ఈ పిల్లనే పెళ్లి చేసుకుంటున్నాను, నువ్వు ఒప్పుకొని తీరాలి. ఒప్పుకోను. ఒప్పుకోవా? ఒప్పుకోను. ఒప్పుకోవా? ఒప్పుకోను. బాలు, 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 ఎంత పని చేశావురా? మీరిద్దరు ఎంత గాఢంగా ప్రేమించుకున్నారని తెలిస్తే మీ పెళ్లి నా చేతుల మీదుగా జరిపించి ఉండేవాడిని కదరా. ఆ మాట మీదే ఉండు. మమ్మల్ని దీవించు. ఎక్కడి నుంచండి ఉత్తరం? ఉత్తరం కాదు, రెంట్ కంట్రోల్ ఆఫీస్ నుంచి నోటీస్. అద్దె నెలకు 10,000 రూపాయలు అక్రమం, నెలకు 500 రూపాయలు సక్రమం. అతను ప్రతి నెల సవ్యంగా అద్దె చెల్లించినంత కాలం అతన్ని ఖాళీ చేయమనటం అక్రమం. హలో, ఎవరు? నానండి, ఆర్ఎన్బి బ్రోకర్ గోవిందరావునే. ఏమిటయ్యా, ఏమిటి? బాబు, తమతో అర్జెంట్ విషయం మాట్లాడాలి. ఇంటికాడ ఉంటారా? వచ్చేస్తున్నాను. నా మనసేం బాగోలేదు, నువ్వే రానక్కర్లేదు. బాబు, తర్వాత నా చెట్టద్దు. 10 కోట్ల ఆస్తి కోటిన్నర పోతుంది. ఏమన్నా 10 కోట్ల ఆస్తి అండి, కోటిన్నర పోతుంది. అయితే నువ్వు ఉన్న పడగా ఇక్కడికి వచ్చాయి. అన్నానండి. దండాలు, కూర్చో. ఇప్పుడు వివరంగా చెప్పు. సారా, 60 ఎకరాల స్థలంలో సింగపూర్ ప్యాలెస్ అని పెద్ద బిల్డింగ్ ఉందండి. ఆ ఓనర్ ఇప్పుడు వచ్చాడండి. ఆయన ఇన్కమ్ ట్యాక్స్, సూపర్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్లు కట్టాలంటండి. దానికి వారం రోజులు ఈ ప్రాపర్టీ అమ్మేసి వెళ్ళిపోతానంటున్నాడు. మంచి ప్రాపర్టీ లాగా ఉంది. మంచి ప్రాపర్టీ అంటారేటండి, 10 కోట్ల విలువ చేస్తుందండి. ఆయన గత్యంతరం లేక అమ్మేసి ఆయన గోరు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. మీరు 1.5 కోట్లు కొంటే 8.5 కోట్ల లాభం సార్ మీకు. అది సరే, ఇప్పుడు ఆ ఓనర్ ఏ హోటల్లో ఉన్నాడు? హోటల్ అంటారేటండి, ఆ బిల్డింగ్ లోనే ఉన్నాడు. పార్టీ నట్టుగా సిటీలో సెటిల్ చేసేస్తాను అన్నాడండి. అయితే ఇంకా ఆలోచించండి. పదండి శోభం. దిగనయ్యా. సార్ చూసారా? రండి. వాళ్ళెవరు? మళ్ళాగే కొనడానికి వచ్చి ఉంటారండి. అయితే రేటు పెంచేస్తాడేమన్నా? పండిస్తానేటండి, నేనున్నాను కదండి. రండి. అయ్యా నమస్కారం. రండి. దండాలు కానీ ఏ ట్రాప్ గల సిక్కిపోయి అయ్యగారి కాబోయే మినిట్ గారు నొక్కేసి టోకెన్ ఇచ్చే అది. మీరు పైకి వెళ్ళండి. తమన్నారండి బాబు. ఆగండి. మాకంటే వెనకాల వచ్చి ముందే వెళ్తారు లోపలికి. మీ టోకన్ నెంబర్ ఏంటండి? 12. మీదండి? 13. మాది 3. ఆడు ఎప్పుడో వచ్చి బయటికి వెళ్ళారండి బాబు. తమన్నారండి బాబు. దండాలండి. ఈయన గౌరండి, రియల్ ఎస్టేట్ సామ్రాట్ అండి, మాజీ డిప్యూటీ మేయర్ అండి, శ్రీ పానకాల స్వామి గారండి. నమస్కారం అండి. కూర్చోండి. మీరేదో ఈ ప్యాలెస్ అమ్ముతారట? ఎస్, సొమ్ము అవసరం వచ్చింది, త్వరగా తేల్చుకుని వెళ్ళిపోవాలి. ఈ ప్రాపర్టీ వివరాలు మీకు తెలుసు కదా. మీ ఆఫర్ ఏమిటో ఫామ్ ఫిలప్ చేసి టెండర్ ఇవ్వండి. ఈ టెండర్లు పోటీలు నాకు నచ్చమండి. మీరు మినిమం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. నాకు అందుబాటులో ఉంటే కొంటాను, లేకపోతే వెళ్ళిపోతాను. ఈ ప్యాలెస్ దీని చుట్టూ ఉన్న 60 ఎకరాలు మొత్తం కలిపి చెప్పమంటారా? చెప్పండి. మినిమం 2 crores ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ మాట మీదే ఉండండి. ఇట్స్ ఆల్ రైట్, చేయదు. ఇదిగో 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా ఇస్తున్నాను. మిగతా పైకి 4 రోజుల లోపల ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటాను. నో 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 నో, మాక్సిమం 1 రోజుల లోపల మన ట్రాన్సాక్షన్, రిజిస్ట్రేషన్ అన్ని అయిపోయి మేము సింగపూర్ వెళ్ళిపోవాలి. వారం రోజులైతే కాస్త ఇబ్బంది అవుతుంది. అయితే మీ డబ్బు తీసుకుని మీరు వెళ్ళిపోవచ్చు. సర్లేండి, ఇక నా తిప్పలేదు, నేను పడతాను. గుడ్. అయితే డబ్బు మొత్తం క్యాష్ రూపంలో ఇవ్వాలి. హాఫ్ వైట్, హాఫ్ బ్లాక్. హాఫ్ ఏంటండి, కావాలంటే 3 వంతులు బ్లాక్ ఇస్తాను. ఇంకో మాట, 4 రోజుల్లో 50% ఆఫ్ ద అమౌంట్, అంటే సగం డబ్బు తెచ్చివ్వాలి. అలాగే 4 రోజుల్లో 95 లక్షలు ఇస్తాను. మిగతాది రిజిస్ట్రేషన్ అని ఇస్తాను. గుడ్. మేనేజర్.
పంపించారండి అయ్యా. ఈయన మా మేనేజర్ గారు. నమస్కారం అండి అయ్యా. నమస్కారం. వారు డబ్బు ఇస్తారు, తీసుకుని దానికి రిసిప్ట్ అగ్రిమెంట్ తయారు చేసి తీసుకురండి. నేను సంతకం పెడతాను. అలాగేనండి అయ్యా. వాడిని ఇక్కడే కూర్చోమనండి అయ్యా. 10 నిమిషాలు తయారు చేసి తీసుకొస్తాను. డూ ఇట్. ఇదిగో బాబు. అలాగేనండి అయ్యా. విష్ యూ ఆల్ ద బెస్ట్. చాలా థ్యాంక్స్ అండి. ఎవరై మీరు? వాచ్మెన్ అండి. ఇది నా పిల్లవండి. ఎంతకాలం నుంచి పని చేస్తున్నారు? చాలా కాలం నుంచి అండి. ఇక నుంచి నా దగ్గర పని చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. ఇది వచ్చారో కాఫీ తీసుకోండి. అవును రే, వీళ్ళకి అద్దెకిచ్చావు. పంపది సింగపూర్ నుంచి మన అయ్యగారితో ఏం చేస్తావరా? అయ్యగారు ఎప్పుడో ఏడాదికోసారి వస్తారు. డిసెంబర్ చలికాలంలో కాదు రారు. ఇది వేసవకాలం. వీళ్ళు అడిగిందేమో 10 రోజులు 5,000. 10 రోజులకి 5,000 ఎవరిస్తాడా? అయ్యగారికి ఇదంతా తెలిసిందనుకో, మన ఇద్దరికి ఇది ఉండదు కదా, బయటికి గంటేస్తారు. అదంతా నేను చూసుకుంటాను. నువ్వు ఏం గమనించు. చూసుకుంటారు? తాగుబోతున్నాడు, నీతో సత్తడాను. తమరు వచ్చిన పని అయిపోయిందండి బాబు గారు. ఎక్కడా? ఇప్పుడే మొదలైంది. ఇంకో వారం రోజుల్లో పని పూర్తవుతుంది. ముందిచ్చిన 5,000 కాకుండా ఇంకో 5,000 ఇస్తాను. రేయ్, ఇది ఉంచండి, రేపు పొద్దున్నే తీసుకుంటాం. పద. మోహన్ లాల్ అండ్ కో స్టాక్ బ్రోకర్స్. నేను పానకాల స్వామిని మాట్లాడుతున్నాను. నమస్కారం సార్. నాకు అర్జెంట్ గా పైకి కావాలి. మన కంపెనీలో ఉన్న షేర్స్ అని అమ్మేయాలి. మొత్తం అమ్మేయమంటారా సార్? మొత్తం ఎంతకైనా అమ్మేయమంటారా సార్? ఎంతైనా పర్వాలేదయ్యా, ముందు నాకు అర్జెంట్ గా డబ్బు కావాలి. అలాగే సార్, మాక్సిమం రేట్ ట్రై చేసి అమ్మేస్తాను సార్. హలో, తులసి ఎస్టేట్సా? రంగారావు, నేను పానకాల స్వామిని మాట్లాడుతున్నాను. వెంటనే అన్ని పేపర్లోనూ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలయ్యా, మన ఫ్లాట్స్ ఫర్ సేల్ అని. ఏం గోవిందరావు ఏమంటున్నాడు మన పానకాల స్వామి? బాబు, ఆ పానకాల స్వామి గారు దాచ తోటలు, ప్లాట్లు, కంపెనీలు, షేర్లు తెగ నమ్మేసి డబ్బు రెడీ చేసేసాడండి. రేపు ఉదయం 10 గంటలకల్లా 95 లక్షలు తెచ్చి తమ చేతిలో పెట్టేస్తాడండి. వారం తిరిగేసరికల్లా పానకాల స్వామి తిరుక్షవరం అయిపోవాలి. బాబు, నా పేరు మాత్రం బయటికి రానికండి, లేకపోతే నా ప్రాణం తీసేస్తాడు. నువ్వేం భయపడకు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. ఏంట్రా నీ గెటప్ నువ్వు ఇప్పటి నుంచే? నీకేం రా, నువ్వు విగ్గు తగిలించుకుని ఇట్టే రెడీ అయిపోతావు. ఇప్పుడు 8 అయింది, 10 పానకాల స్వామి వచ్చేస్తాడు. ఇంకా 2 గంటల టైం ఉంది కదా. అప్పిగా, ఒరే అప్పిగా, అప్పిగా లేవరా, మన అయ్యగారు వచ్చారు. ఏ అయ్యగారా? ఏ అయ్యగారు ఏమిటో? సింగపూర్ నుంచి మన అయ్యగారు. సింగపూర్ నుంచా? అయ్య బాబు, ఏంటి సార్ అనుకోకుండా వచ్చారు? నేను ఇచ్చిన టెలిగ్రామ్ రేపు వస్తుంది. పంప ములిగేటట్టు వెంటనే ఢిల్లీ వెళ్ళకపోతే నా కొంప మురిగిపోతుంది. 1 రెట్టు కాదురా, 3 కోట్ల వ్యాపారం. ఓయ్, ఆగు. ఎక్కడికి? రూమ్ సదురుతావా? నేను డ్రెస్ మార్చుకోవాలని రూమ్ సర్దుతావా? దిగు. నువ్వేం చేస్తావంటే ఆ పెట్టి ఫైల్ పెట్టి అక్కర్లేదురా, ఇది ముఖ్యం కాదు. ఇప్పుడు నాకు కావాల్సింది నా లాయర్. 11 గంటలకి ఫ్లైట్ లో ఢిల్లీ నాతో పాటు ఆయన రావాలి. ఫోన్ చేసి డైరెక్ట్ గా లాయర్ ని ఎయిర్పోర్ట్ కి రమ్మని చెప్పి. అలాగే. ఫోన్ చేయడానికి పెట్టేందుకురా, అది ఇక్కడ పెట్టే. వెళ్ళు. ఇప్పుడు ఎట్టాగే టైట్ కూడా నొప్పి లేదే. ఏంటిది? వచ్చేటప్పుడు 2 కాళ్ళతో వచ్చాను, ఇప్పుడు 4 కాళ్ళు ఉన్నాయి. ఆ మిగతా 2 నావి. నువ్వు ఎవరు? నువ్వు నువ్వు ఎవరు? నువ్వు నువ్వు ఎవరు? నువ్వు ఇదేంట్రా ఘోర నా బిడ్డలో? నీ పై చూపలేదా? ఎందుకు లేదు? ఎవడురా నువ్వు? అప్పన్నా, అప్పన్నా. ఏంటి సార్? ఎవడ్రా వీడు? నన్ను చూసి ఒరే అంటున్నాడు. ఒరే ఎవరు అనుకుంటున్నారా? సింగపూర్ నుంచి ఇప్పుడే వచ్చారు, మన ఇంటి ఓనర్ గారు. అవునండి, ఇంటి పూజ దులపడానికి మేమే పెట్టామండి. ఇది మా తమ్ముడండి, అది మా బావండి. మీరు ఎప్పుడు వెళ్ళిపోతారు సార్? రేపు. రేపా? వారం రోజుల తర్వాత పోతా. వారం రోజుల తర్వాత? 1 నెల ఉన్న తర్వాత పోతా. నెల రోజుల? సంవత్సరం ఉంటానయ్యా. ఇది నా ఇల్లు, నా ఇష్టం. నా అర్జెన్సీ తెలియకుండా మాట్లాడుతున్నారు. ఢిల్లీ ఫ్లైట్ 11 o'clock. అది పట్టాలయ్యా. 2 గంటలే టైం ఉంది. ఆకలి తెచ్చేస్తుంది. అయితే ఏదైనా హోటల్కి వెళ్ళి చంపేస్తా. ఏ? హోటల్ తిండి తింటే స్టమక్ అప్సెట్ అయిపోతుంది. తులపట మానేసి చేతులు గరిటి పట్టు. నేను వంట. ఏంటి అలా చూస్తావు? వెళ్ళి గరిటి పట్టుకో. నేనేం చెయ్యను సార్. గొంతు వరకు తిను, ఒక షేప్ అయినా వస్తుంది. శివ చూస్తారేంటయ్యా? స్నానానికి ఏర్పాటు చేయండి. వేడి నీళ్ళ చన్నీళ్ళ సార్? చన్నీళ్ళే చాలు. అయ్యో, జలుబు చేస్తుందండి. పర్వాలేదు, చన్నీళ్ళు స్నానం చేసి పొయ్యి మీద నేను కూర్చుంటా. అలాగే.
ఆయన 10ంటికి వస్తానంటున్నాడు, ఈయన 11 గాని వెళ్ళంటున్నాడు. ఎలారా బాబు? ఈయన్ని తొందరగా పంపిద్దాం, ఆయన ఆలస్యంగా రప్పిద్దాం. సార్, మీకు ఫ్లైట్ 11 గంటలకు కదా? అవును. అంటే రిపోర్టింగ్ టైం 10ంటికే కదా? అవును. ఆ లెక్కన మీరు 9:30కే బయలుదేరితే సరిపోతుంది కదా? ప్రయాణం చేయబోయేది నేను, మీరెందుకయ్యా తొందరపడుతున్నారు? అది కాదు సార్, మధ్యలో ట్రాఫిక్ జామ్ ఏమైనా పర్వాలేదులే. అక్కడ డ్యూటీ ఆఫీసర్ నాకు తెలిసిన మనిషి, బోర్డింగ్ కార్డు తీసి పెట్టుకున్నాను. నేను బైపాస్ రోడ్ లో ట్రాఫిక్ ఏమీ లేకుండా దర్జాగా వెళ్ళిపోతా. ఫోన్ ఇదిగా, ఈ ఇల్లు నాది, ఆ ఫోన్ నాది. వచ్చే ఫోన్ నాకు వస్తుంది, మీరెందుకయ్యా కంగారు పడుతున్నారు? హలో హలో, నేను పానకాల స్వామిని మాట్లాడుతున్నాను. ఏం స్వామి? పానకాల స్వామి. పానకాల స్వామి, మీకు ఏ నంబర్ కావాలి? అదే జూబ్లీ హిల్స్ నంబర్ 248802 ఏనా? నంబర్ ఏమో అదే. అది ఉపేంద్రనాథ్ గారి నంబరేనా? ఉపేంద్రనాథ్? ఈ ఇంట్లో ఉపేంద్రనాథ్ లేడు, టొమాటో బాతు లేదు. రాంగ్ నంబర్ పెట్టేయ్. హలో హలో, ఉపేంద్రనాథ్ గారు ఉన్నారా? ఎస్, ఉపేంద్ర స్పీకింగ్. గుడ్ మార్నింగ్. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు అర్జెంట్ పని వచ్చి బయటకు వెళ్తున్నాను. మీరు 11 గంటలకు వస్తే మంచిది. 10 గంటలకే వర్జం వస్తుంది, అందుకని నేను 10 గంటల ముందే బయలుదేరి మీ దగ్గరకు వస్తాను. అంత కావాలంటే మీరు వచ్చే వరకు నేను అక్కడే కూర్చుంటాను, సరేనా? అక్కడే కూర్చుంటాను. మన ప్లాన్ పారలేదురా. వాడు 10 గంటలకే వస్తానంటున్నాడు. హలో హలో, పానకాల స్వామి గారా? నేను ప్యాలెస్ నుంచి మేనేజర్ మాట్లాడుతున్నాను. అయ్యగారు, అబిట్స్ లో గొడవలట, బాంబులు కాల్పులు, మీరు రావద్దు. నేను ఆ రూట్లో రానయ్యా, వేరే రూట్లో వస్తాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏరే రూట్లో అవుతాడట. ఏం చేద్దాం రా? బాగానే చేస్తున్నావయ్యా. ఈ పని నువ్వు సింగపూర్ చేసావంటే రోజు $500 వస్తుంది. ఏంటయ్యా అమ్ముతున్నావు? షైనింగ్ రావడానికి. ఏంటయ్యా ఆగిపోయావు? షైనింగ్ వచ్చిందో లేదో చూసా. వచ్చేంత వరకు చాలు. పట్టుకో. హలో సింగపూర్, ఎవరు? వాచ్మనా? నేను ఎవరా? నేనేరా, నీ దగ్గర పని చేసే యజమానిని. ఒరే సన్నాసి, ఢిల్లీ నుంచి ఫోన్ వస్తుంది, చెప్పు. నేను హైదరాబాద్ నుంచి ఫ్లై. అదేరా, 11 ఫ్లైట్ లో నేను నేను చెప్పే మాట విను. థ్యాంక్ యూ. మళ్ళీ ఏదైనా ఫోన్ పోయిందంటే ఏం చేయాలన్నా? ఏం చేయొద్దు, పారిపో. నమస్కారం అండి. చూసారా, అన్న మాట ప్రకారం వచ్చాను, చెప్పిన మాట ప్రకారం 95 లక్షలు తెచ్చాను. మళ్ళీ ఉద్యోగం వచ్చేస్తుంది, మనం అగ్రిమెంట్ రాసుకుందాం. ఇక్కడ కాదు, అక్కడ. అరే, ఇక్కడ కూర్చున్నారా? తూర్పాటు ఇక్కడ కూర్చోండి. కూర్చోండి. ఏమండి, మీకు పైకి ముట్టినట్టుగా ఈ రసీదు మీద ఒక్క సంతకం పెట్టండి. పెన్నేది? ఇంకు లేదనుకుంటాను. ఇంకు లేదా? దరిద్ర పెన్ ఒకటి తీసుకొచ్చాడు. అవతల వర్జం వచ్చేస్తుంది, త్వరగా వెళ్ళే. హలో, లాయర్ గారా? నమస్కారం, చెప్పండి. ఎయిర్పోర్ట్ కు ఫోన్ చేశాను, బాంబు గొడవేదో ఉందట, ఫ్లైట్ ఎప్పుడు బయలుదేరుతుందో తెలియదని చెప్పారు. అంచేత పెరుమాళి గారిని నిదానంగా బయలుదేరమనండి. ఆయన బాత్రూమ్ లో ఉన్నారండి, వచ్చిన వెంటనే చెప్తానండి. నమస్కారం అండి. ఏ కడుపు ఏంటే ఫోన్? లాయర్ గారు ఫోన్ చేశారు, ఇవాళ మీ ఫ్లైట్ అరగంట ముందు బయలుదేరుతుంట. ముందు బయలుదేరుతుందా? ఏమండి, మీరు ఒకసారి ఎక్కడికి? రహస్యం చెప్పు. రహస్యమా? అయితే వెళ్దాం పదండి. ఏ గడుపు, లాయరు ఎయిర్పోర్ట్ ఇదే మా పూజా మందిరం.
విమానం కరెక్ట్ టైంకి వెళుతుంది లేదంటే ఆలస్యంగా వెళుతుంది. ముందు బయలుదేరటం ఏంటి? పెద్ద కన్ఫ్యూషన్ గా ఉందే. సంథింగ్ రాంగ్. యా సంథింగ్ రాంగ్. అయ్యి బాబోయ్, అయ్యగారు పెట్టి అక్కడ పడితే అక్కడ పెడతాడు చచ్చినోడు. ఒరే చచ్చినోడా, అయ్యగారు పెట్టి అక్కడ పడితే అక్కడ మర్చిపోతావేరా, వెళ్ళిపోయినట్టు. సార్ మీ సూట్ కేస్ ఉంది కానీ అర్జెంట్ గా ఓ కవర్ పట్టరా. చిన్నదా పెద్దదా? అన్ని సైజులు పట్టరా. అలాగే. ఇదిగోనండి చెప్పాను, ఇంక పోయించి అట్టుకొచ్చేసాను. ఇదిగోనండి, ఈ రసీదు మీద ఒక చిన్న సంతకం పెట్టండి. సంతకాంతే ఉందండి, డబ్బంతా మీరు తెచ్చినట్టు. తెచ్చారంటారేంటండి? 95 లక్షలు. ఇదిగో పెట్టేది ఇక్కడ పెట్టానండి. 95 లక్షలు అండి. 95 లక్షలు అండి. ఏమైంది? అక్కడ పెట్టుండాలి చూసావా? అయ్యగారు రూమ్ లో పెట్టానండి. ఇది వేసుకోకుండానే సూటా? ఇక్కడ ఏమైందండి? 95 లక్షలు. డోంట్ వరీ, మా వాళ్ళు జాగ్రత్త కొంచెం ఎక్కువ తీసుకున్నారు. అమ్మాయి దొరికింది కదా, తెలుస్తున్న దాంట్లో 95 లక్షలు ఉంటాయి. మీరేం కంగారు పడకండి, ఇక్కడ ఎక్కడ ఉండి ఉంటుంది, నేను తీసుకొస్తాగా, మీరు కూర్చోండి. ఎవరు చూడలేదు. మీ రిసిప్ట్ కింద పడిపోయిందండి. రసీదు కింద పడిపోయిందా? అరే తీటి తీటి ఎక్కడ తీటి తీటి. అబ్బా అబ్బా, ఇప్పుడే వస్తా. దారిలో సోఫా ఎవరైనా వేస్తారా? ఓకే ఓకే ఓకే. ఎస్, కమింగ్ 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 కమింగ్. వెల్, ఇదేనా మీ పెట్టి చూడండి. ఓ yes. నా డబ్బంతా ఉందండి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడ పోతుందండి? అంతే కదండి. మరి ఏమండి, ఇక నుంచి ఈ డబ్బు నాది కాదండి, మీది. ఇదిగో ఈ రసీదు మీద ఒక్క సంతకం పెట్టారంటే నేను వెళ్ళిపోతాను. ఎందుకు పెట్టను, తప్పకుండా పెడతా. ఆల్ ద బెస్ట్. రిజిస్ట్రేషన్ రోజు కలుసుకుందాం. అలాగేనండి. ఏమండి, ఇల్లు అమ్మేస్తున్నారా? అవునే, గోవిందరావు మంచి పార్టీ తీసుకొస్తాన్నాడు. ఏమండి, ఇంట్లో నగలన్నీ అమ్మేశారు, ఇల్లు కూడా అమ్ముతున్నారు. పెంచిదానా, ఇల్లు నగలు ఎక్కడ పోతాయి? ఏడాది తిరిగే లోపల 50 కోట్లు సంపాదిస్తాను. ఇలాంటి ఇల్లు 20 కొంటాను, అంతకు 10 రెట్లు నగలు చేయిస్తాను. ఇంకో కండిషన్ తెలుసా? ఈ ఇల్లు కొనే అయినా మళ్ళీ ఇల్లు అమ్మాలంటే నాకే అమ్మాలి, అది కండిషన్. ఓ మీ తస్సదియ్యా, సినిమా పోటర్ చూసినట్టు అలా నిలబడిపోతారటండి. లోనికి వచ్చి ఇల్లు చూసుకుని అయ్యగారితో మాట్లాడండి. రండి రండి. భలే వాడివయ్యా బ్రోకరు, ఇల్లు అమ్మకానుకుందని చెప్పి ఇలాంటి లిటికేషన్ ఇల్లు మాకు చూపిస్తావా? నీకో దండం, నీ ఇంటికో దండం, వెళ్ళొస్తాం. అరే ఏమిటో అలా వెళ్ళిపోతున్నారు? ఏముంది అక్కడ? చూద్దాం పదండి. బాబా హెచ్చరిక, ఈ ఇల్లు కొనదలుచుకున్న అమాయకులకు హెచ్చరిక. ఈ ఇంట్లో కొంత భాగం అద్దెకే ఇవ్వబడింది. ఆ భాగం ఖాళీ చేయడం దేవుడి వల్ల కూడా కాదు. కాబట్టి ఈ ఇల్లు కొని కోర్టుల చుట్టూ తిరిగి మీ డబ్బు కాలం వృధా చేసుకోవద్దని హెచ్చరిక. ఎవరై ఇది రాసింది? దయచేయండి బాబు, దయచేయండి. కూకండి కూకండి. సార్ ఈయనండి ఆర్కే రావు గారు. ఫైన్ ఫైన్ ఫైన్. మరి లాయర్ చేత డాక్యుమెంట్స్ అన్ని చూపించుకున్నారా? అన్ని చూశాను, బాగానే ఉన్నాయి. కానీ వేకెంట్ పొజిషన్ ఏమనంటారేమిటి? ఆ త్రాసుడి చేత ఇల్లు ఖాళీ చేయించే బాధ్యత మాత్రం మీదే. అయితే 1 లక్ష రూపాయలు తగ్గించండి. నో 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 నో, 45 లక్షలకి 1 రూపాయి కూడా తగ్గడానికి వీల్లేదు. చెప్పలేదు? చెప్పానండి. అంతే. వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ ఇల్లు కొంటుంది మీరేనా స్వామి? అవును. ఈ పోర్షన్ ఖాళీ చేయించడం మీ వల్ల కాదు కదా, ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. అసలు నిన్ను ఇక్కడికి ఎవరమ్మన్నారు? మర్యాద మర్యాద. ఇది కామన్ ఏరియా అని మనం అగ్రిమెంట్ రాసుకున్నప్పుడే అనుకున్నాం. ఇక్కడికి రావడానికి నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. ఇదండి వరుస. ఇదిగో మనం మన పోర్షన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. ఎందుకండి వీడికి భయపడి మీ పోర్షన్కి వెళ్ళి మాట్లాడుకోవడం? ఇల్లు రిజిస్టర్ కానివ్వండి, వీడి చేత కాదు, వీడి బాబు చేత ఇల్లు ఖాళీ చేయిస్తాను. అయితే రేపు 12 గంటలకల్లా మీరు మొత్తం క్యాష్ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే నేను రేపు సాయంకాలమే ఇంకొక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేస్తాను. ఇంకో కండిషన్ వినండి, రేపు ఉత్తరోత్తర మీరు ఎప్పుడైనా ఈ ఇల్లు అమ్మదలుచుకుంటే మీరు నాకే అమ్మాలి. డాక్యుమెంట్లో పెట్టాలి. వాడేదో అవుతున్నాడో మనకేమైనా పెట్టలేదు, వాడు పెద్దలే కదులుతున్నాయి మనకేమైనా పెట్టలేదు.
అయితే రేపు 10 గంటలకల్లా మీరు మొత్తం క్యాష్ తీసుకుని రిజిస్టర్ ఆఫీస్. అలాగే. ఇంత డబ్బు పెట్టి ఇంత ప్రాబ్లం ఉన్న ప్రాపర్టీ కొంటున్నాడంటే బహుశా ఈయన మెంటల్ అయ్యి ఉండాలి. ఎవడయ్యా వీడు? బాబు వీడిని ఖాళీ చేయించారంటే రేపు నేను కొనబోయే ఆ పెద్ద ఇంట్లో మీ ఫోటో పెద్ద ఆయిల్ పెయింట్ చేసి పెట్టుకుంటాను. నాకు వీడి పేడ విరగడైపోతే చాలు. మేము కూడా నవ్వుగలం, నువ్వు కూడా నవ్వు. ఏమిటి నాన్న చూస్తున్నావు? అబ్బా బంగళా బ్రహ్మాండంగా ఉందిరా. ఎవడు కట్టాడో గాని. తాపీ మేస్త్రి ఎవడైతే ఏం గాని, ఇదిగో పానకాల స్వామి ఇల్లు కొనడానికి ఇచ్చిన అడ్వాన్స్ ₹1,00,00,000. ఈ డబ్బు తీసుకెళ్లి మన ఇల్లు కొని. చూసావరా, లక్ష్మి చెంచలమని చేతులు మారుతూ ఇక్కడిక్కడే తిరుగుతోందన్నమాట. నాన్న రేపు పానకాల స్వామి రిజిస్ట్రార్ ఆఫీస్కి వస్తాడు. బాగా ఆలస్యం చేసి రిజిస్ట్రార్ వెళ్ళిపోయిన తర్వాత రావాలి, మర్చిపోకు. ఎందుకురా, మన రిజిస్ట్రేషన్ అయిపోతుంది, వాడి రిజిస్ట్రేషన్ కాకూడదు, అంతే కదా. నాకు వదిలే. అయ్యా టైం 12 గంటలు అవుతుంది. 10 గంటలకు వస్తానన్న మనిషి 12 గంటల వరకు రాకపోతే ఎలాగయ్యా? ఇంటి నుండి 10ంటికి బయలుదేరారంటండి. బాబు నాకు డౌట్ అండి, దారిలో ఏదైనా యాక్సిడెంట్ అయిందేమో పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేసి వస్తాను. శుభం అంటూ మంచి కార్యానికి వస్తే అశుభం మలుగుతావు. దరిద్రం మాటలు నువ్వు. బాబు వచ్చేసారండి, దండాలండి. ఏమండి మీకు ఇది మర్యాదగా ఉందా? పొద్దున 10 గంటలకు వస్తాను మనిషి సాయంకాలం 4:30కు వస్తారా? పొద్దు నుంచి మీకోసం తిండి తిప్పలా కూడా పడిగాపులు పడి ఏడుస్తున్నాం. ఏం చేయమంటారండి, క్యాష్ దొరకడం చాలా ఇబ్బంది అయిందండి. అవతల నాకు 2 కోట్ల ఆస్తికి రిజిస్ట్రేషన్ ఉందని చెప్పారా? పైగా టైం అయిపోతే అక్కడ రిజిస్టర్ ఆఫీస్ మూసేస్తారు. 4:30 అయింది, ఇంకా అరగంట టైం ఉంది కదా. ఉందండి, కానీ నా రిజిస్ట్రేషన్ ఇక్కడ కదే, వేరే సనత్ నగర్ రిజిస్టర్ ఆఫీస్ లో. అలాగే రండి. మీ లావాదేవీలైనా అయినట్లేనా? అయినట్టేనండి. మీకు రావాల్సిన పైగా ముట్టినట్లేగా? ముట్టింది. ఈ కాగితాల మీద సంతకాలు పెట్టండి. వచ్చేసామండి. ఏం పానకాల గారు ఇంత ఆలస్యం చేసి? త్రాసుడు ఆలస్యం చేశాండి, అందుకని ఆలస్యం అయింది. ఇదిగోనండి మీకు రావాల్సిన డబ్బు. ఇదిగో తీసుకోండి. మరి రిజిస్ట్రేషన్ బయలుదేద్దాం. ఆలస్యం అయింది కదా, ఎందుకైనా మంచిది ఫోన్ చేయండి. అలాగే నేను ఫోన్ చేస్తాను. హలో, రిజిస్టార్ ఆఫీసా? నేను పానకాల స్వామి మాట్లాడుతున్నాను. ఒక్కసారి రిజిస్టార్ గారిని మాట్లాడమనండి. రిజిస్ట్రార్ గారా? లేరండి, ఇవాళ రిజిస్ట్రేషన్ లేదని మీ వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తే వరంగల్ వెళ్ళారు. రేపు ప్రొద్దుటే వస్తారు. చంపా కదటయ్యా. ఏమైంది? ఏం చెప్పంటారండి, ఇవాళ రిజిస్ట్రేషన్ లేదనుకుని రిజిస్టార్ గారు వరంగల్ వెళ్ళారట. మీకు అభ్యంతరం లేకపోతే రేపు పెట్టుకుందాం. అయ్యో కుదరదండి, అయ్యగారు రాత్రి 9 గంటలకు సింగపూర్ వెళ్తున్నారండి. ఒక్కరోజే కదండి. ఇంపాసిబుల్, బట్ నో ప్రాబ్లం. డాక్యుమెంట్స్ అన్ని ఇప్పుడు సంతకం పెట్టేస్తాను. ప్యాలెస్ మీకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తాను. నెక్స్ట్ మండే వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్. అలాగే అలాగే అలాగే. నెక్స్ట్ మండే మాత్రం తప్పకుండా రావాలి. డెఫినెట్లీ. ఇలా కాగితాలే. అప్పన్నా రేపో ఎల్లుండో మీరు వస్తాను. ప్యాలెస్ హ్యాండ్ ఓవర్. ఎల్లుండి దాకా ఎందుకండి, రేపు కూడా మంచి రోజే, రేపే వస్తామయ్యా. రేపే హ్యాండ్ ఓవర్. ఇవిగోనండి తాళాలు, ఆ పోర్షన్ తో సహా. యూ డోంట్ వరీ. చూడండి, మా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. మా ఫ్యామిలీ అంతా వచ్చిన తర్వాత ఓ రోజు మీరు మా ఇంటికి డిన్నర్ కి రావాలి. అలాగేనండి, తప్పకుండా వస్తాం. మరి వెళ్తాం. వెళ్ళి వద్దురు గాని పదండి. రై సామానం తెచ్చిచ్చారా? రండి రండి, ఎక్కమ్మా ఎక్కు. ఆగు, దర్జాగా లోపలికి వెళ్తున్నావు. ఎవరయ్యా నువ్వు? నేనెవరినో అడిగే ముందు నువ్వెవరో చెప్పు. నేను ఎవరా? నేను ఈ బంగ్లా ఓనర్ని. నువ్వు ఈ బంగ్లా ఓనర్వా?
నీకేమైనా పిచ్చెక్కేది ఏమిటయ్యా? నేను 2 కోట్లకి ఈ బంగ్లా కొన్నాను, ఇవాళ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వస్తున్నాను. 2 కోట్లు కొన్నావా? అవును. ఈ బంగ్లా నేను అమ్మలేదే. నువ్వెవడమయ్యా అమ్మటానికి? ఒరేయ్ వాచ్మ్యాన్, ఎడారా? నువ్వు పిలిస్తే రాడు. ఏ అప్పన్నా ఎలా రా? ఒరేయ్, ఈ బంగ్లా నేను కొనలేదు. అసలు మీరెవరండి? పోరి నీ దుంప దగ్గ. ఆ రోజు ఈ ఇల్లు కొన్నప్పుడు నీకు 100 రూపాయలు టిప్ కూడా ఇచ్చాను కదరా. 15 సంవత్సరాల నుంచి నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నారు. వాళ్ళకి టిప్పు గిప్పు తీసుకునే అలవాటు లేదు. చెరో క్యాఫే తీసుకోమని 100 రూపాయలు ఇచ్చాను. మీకైనా పిచ్చెక్కిందా? మెంటల్ హాస్పిటల్ చేర్పిస్తా. ఏమనుకున్నావు? ఒరేయ్, అసలు ఈయన ఎవరో అదన్నా చెప్పాడవరా? ఈ ఇంటి ఓనర్ గారు. మరి ఆయన ఎవరు? హలో పెరుమాళ్ గారు, నమస్కారం. సారీ ఫర్ ది డిలే. ఇట్స్ ఓకే. అరే పానకాల్ గారా, నమస్కారం. మీరు ఇక్కడ ఉన్నారు? నమస్కారం లాయర్ గారు. 2 కోట్లు పెట్టి నేను ఇల్లు కొని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వస్తే పిచ్చెక్కినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఎవరు ఇతను? ఈయన పెరుమాళ్ గారని సింగపూర్ లో పెద్ద బిజినెస్ మ్యాన్. ఈ ఇంటి ఓనర్. ఇగో ఇగో ఈ డాక్యుమెంట్స్ ఒకసారి చూడండి. ఈ సంతకం నాదా? నాది కాదు. ఎవరండి ఉపేంద్రనాథ్? మిమ్మల్ని ఎవరో మోసం చేశారు. బాగా మోసం చేశారు. రేపన్నా వకీల్ గారి కాపీ రెడీ చేయి. రండి లోపలికి. ఇంకా ఎందుకంటే ఇక్కడ వెళ్ళండి. ఏమండి, ఏమిటండి ఇది? పూర్వజన్మలో ఏ పాపం చేసుకున్నాము ఈ గతి పట్టింది? పూర్వజన్మలో కాదు, ఈ జన్మలోనే ఎవరికో ఏదో అన్యాయం చేసుంటాం. ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాం. ఏమండి, వేరే ఇల్లు చూసుకునే వరకు ఆ ఇంట్లోనే 4 రోజులు ఉండనివ్వమని వాళ్ళని బతిమాలుకుందాం. పదండి, రండి. అమ్మమ్మ, అమ్మమ్మ, తాతయ్య ఫోటో అక్కడ పెడితే బాగుంది కదా? బాబు, అన్నమాట నిలబెట్టు. మీ తాతయ్య ఆత్మకు పరిపూర్ణమైన శాంతిని ప్రసాదించు. మీ తాతయ్య నిన్ను ఆ లోకం నుంచి ఆశీర్వదిస్తాడు నాయనా. ఆర్కెల ఏమిటలా ఆశ్చర్యపోతున్నావు? నువ్వు ఎవరినైతే మోసం చేసి ఈ ఆస్తి రాయించుకుని ఆయన మరణానికి కారణమయ్యావో ఆ జగన్నాథం గారి భార్య ఎక్కడుంది ఏమిటనా? ఆవిడ మరెవరో కాదు, మా అమ్మమ్మ. మా నాన్న, మా అమ్మ, మా శ్రేయోభిలాషి గురుమూర్తి గారు. ఇంతకాలం ఈ విషయం నీ దగ్గర ఎందుకు దాచానో తెలుసా? నీ వేలుతో నీ కన్నే పొడిచి నీ ఎత్తుకి పై ఎత్తు వేసి నాటకం వాడి మా ఆస్తి నేను దక్కించుకున్నాను, మా అమ్మమ్మకి అప్పగించాను. ఇంకెక్కడ ఒక్క క్షణం కూడా నిలబడే అర్హత నీకు లేదు. క్షమించమని అడగటానికి కూడా అర్హత లేని వాడినమ్మా. మనిషికి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. బాబు రవి, పానకాల ఆస్తంతా అమ్మించి భార్య బిడ్డలతో సహా వీధిలో నిలబెట్టావు. ఇతను చేసిన పాపానికి వాళ్ళకెందుకు ఆ శిక్ష? బాబు, మనకు కావలసింది మీ తాతయ్య గారి కష్టార్జితం, ఈ బృందావనం. ఇది మనకి చాలు. అతని డబ్బు అతనికి ఇచ్చే. వద్దమ్మా, నాకు ఈ డబ్బు ఆస్తి ఏమీ వద్దు. ఇదిగో నాకున్నది ఒక్కగానొక్క కూతురు. నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకోమ్మా చాలు. ఇదిగో, ఇంతకాలం ఈ బృందావనం మా అమ్మమ్మ ఒక్కరికే అనుకున్నాను. ఇప్పుడు మా అమ్మమ్మ పర్మిషన్ ఇచ్చేసింది కాబట్టి బృందావనమిది అందరిది, గోవిందుడు అందరి వాడేలే.